మా పార్టీ ఉందండి, తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా కొన్ని వ్యాఖ్యలు వ్యతిరేకంగా చేస్తేనే సస్పెండ్ చేస్తారేమో అనే పరిస్థితిలో ఉంటుంది ఈ పార్టీ తెలుగుదేశం. అంత క్రమశిక్షణ కలిగి ఉంటుందండి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది నా విషయం తీసుకోండి, ఒక వర్గానికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ వర్గాల ఆశీస్సులతో ఎదుగునుండి కాబట్టి. అలాంటప్పుడు నేనే చాలా టెన్షన్ పడతాను, ఏమో ఏమైనా చర్యలు తీసుకుంటారేమో. సరే, కానీ పెద్దలు ఒకవేళ చర్యలు తీసుకున్నా సరే శిరస వహించాల్సిందే అనే పరిస్థితి ఉంటుందండి టీడీపీలో. కానీ వైసీపీలో మర్డర్ చేయొచ్చు, మానభంగం చేయొచ్చు, వీడియో కాల్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవచ్చు, ఆడోళ్లతో ఫోన్ లో మాట్లాడుతూ గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని అడగొచ్చు. ఇలా ఏమైనా చేయొచ్చు అండి వైసీపీలో. అసలు మీద చర్యలే ఉండవు. అది నిజంగా రాజకీయ పార్టీయా లేకపోతే మాఫియా? అది ఇప్పుడు మాఫియా ఉందనుకోండి, మాఫియాలో హంతకులు, షార్ప్ షూటర్లు ఉంటారు, అలాగే రౌడీ గ్యాంగ్ ఉంటుంది, ఆ డ్రగ్స్ గ్యాంగ్ ఉంటుంది, అక్కడ రెడ్ లైట్ ఏరియా మెయింటైన్ చేసే వాళ్ళు, ఇలాగ అన్ని రకాలు ఉంటాయి మాఫియాలో. మరి అన్ని రకాలు ఈ రోజు వైసీపీలో కూడా కనపడుతున్నాయి కదా మనకి. వైసీపీని ఇప్పుడు మాఫియా అంటంలో తప్పే ఉందండి. ఎందుకంటే అక్కడ ఎవడనో ఒకవేళ ఇప్పుడు పార్టీ ఉందనుకోండి, చాలా మంది ఉంటారు పార్టీలో, కొన్ని వేల లక్షల మంది ఉంటారండి. ఎవడో తప్పు చేస్తే దాని పార్టీ మీద ఆపాదించడం తప్పే. కానీ తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోకుండా అతను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తప్పు పార్టీదే.